తెలంగాణ విద్యావంతుల వేదిక మరొక ముఖ్యమైన సంస్థ, మరొక పౌర సంగమం తెలంగాణ విద్యావంతుల వేదిక. ఇవాల్టి కూడా పనిచేసిన సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. ఇది 2004 సంవత్సరం మార్చి నెలలో ఏర్పాటు కావడం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఒక సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. దీని యొక్క చైర్మన్ లేదా అధ్యక్షులుగా ఎన్నికైన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాము. అలాగే దీని యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి నందిని సిద్ధారెడ్డి. దీని యొక్క అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాము, దీనికి ఉపాధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఉన్నటువంటి సి విఠలు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి గురిజాల రవీందర్. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో 2004 నుంచి నేటి వరకు కూడా పనిచేసిన ఒక సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక. ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పాటు కావడం జరిగింది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభలు, ఒక సమావేశాలు నిర్వహిస్తున్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. మొదటి మహాసభ 2005 సంవత్సరంలో హైదరాబాద్లో జరిగింది. 2007లో వరంగల్లో జరిగింది. 2010లో ఖమ్మంలో నిర్వహించారు. అదేవిధంగా 4వది 2013, 2015లో కూడా సభలు అనేవి కొనసాగినవి, ఇవాళ కూడా పనిచేస్తున్నవి. దీనికి ప్రధానమైన లక్ష్యాలు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేయడము, అదేవిధంగా వలస ఆధిపత్యాన్ని నిరసించడము, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాలను బలోపేతం చేయడము, పార్టీలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించే విధంగా, క్రియాశీలకంగా పనిచేసే విధంగా కృషి చేయడం అనేది తెలంగాణ విద్యావంతుల యొక్క ప్రధాన భూమిక పోషించడం జరిగింది. ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినది. ముఖ్యంగా సాగునీటి రంగం మీద జరుగుతున్నటువంటి కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద ఎన్నో కరపత్రాలు, పుస్తకాలు ముద్రించి తెలంగాణ ఉద్యమానికి బలోపేతం చేసే ప్రయత్నం చేసినది. అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసినటువంటి కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా కూడా పనిచేసినది. లెక్చరర్ల ఫోరం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన సభ కూడా దీని ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. లెక్చరర్ల ఫోరం మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక ఇద్దరు ఆధ్వర్యంలో కార్పొరేటీకరణ విద్యకు వ్యతిరేకంగా ఒక సభలు, సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో. అదేవిధంగా సింగరేణి ప్రైవేటీకరణ చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కాలంలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించినది. అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినది. ఓపెన్ కాస్ట్ గన్ల కారణంగా తెలంగాణలో వ్యవసాయ రంగం ఏ విధంగా నిర్వీర్యానికి గురవుతున్నది, ఏ విధంగా కాలుష్య కాసారంగా గురవుతున్నది, ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోతున్నది, ఓపెన్ కాస్ట్ గన్లుగా జరిగిన కారణంగా తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని వివరించే ఒక ప్రయత్నం చేసినది విద్యావంతుల ఫోరము. అదేవిధంగా వ్యవసాయ రంగ సంక్షేమం పైన కూడా ఎన్నో ఉద్యమాలు చేసినది. వర్షాలు లేక తెలంగాణ సమాజం ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ పేరుతోటి తెలంగాణలో యొక్క అధికంగా కరెంటు ఛార్జీలపైన పోరాటం చేసినది. దానితో పాటు తెలంగాణ రైతులు కరెంటు షాక్ మరణాలకు గురై మరణిస్తున్న వైనాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసినది. కాబట్టి కరెంటు షాక్ మరణాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క మరణాలే అని చెప్పేసి, ప్రభుత్వం షాక్ యొక్క మరణాలన్నీ కూడా, రైతుల యొక్క మరణాలన్నీ కూడా ప్రభుత్వ మరణాలని చెప్పేసి, తెలంగాణ రైతులు ఏ విధంగా చనిపోతున్నారు, దానికి గల కారణాలు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా కరెంట్ ఇవ్వడం, ఆ కరెంటు కావాలి ఉన్నటువంటి రైతులు అనేవాళ్ళు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ల మీద ఫీజులు వేయడము, ఈ విధంగా మరణిస్తున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తే తర్వాత కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ దాని ఎక్స్గ్రేషియాన్ని 30,000 నుంచి ₹1,00,000 పైన పెంచడం జరిగినది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపుగా 6 లక్షల రూపాయలని ఒక తెలంగాణ రైతు ఏమైనా అనివార్య కారణాలలో మరణిస్తే దాదాపు 6 లక్షల రూపాయలని ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చెల్లిస్తున్నది. 5 లక్షల రూపాయలు రైతు కుటుంబానికి, ₹1,00,000 వాళ్ళు చేసిన అప్పులను తీర్చడం కోసం ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ 6 లక్షల రూపాయలు చేయడం జరిగింది. కానీ ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేసినది. దానితో పాటు గల్ఫ్ బాధితుల పక్షాన పోరాటం చేసినది. కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో గల్ఫ్ బాధితులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద కూడా ఆ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకునే ప్రయత్నం చేసినది. అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలపైన, బీడీ కార్మికుల సమస్యలపైన పోరాటాలు చేసినది. దానికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే నల్లగొండ జిల్లాలో దాదాపుగా 1120 గ్రామాలు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుగా మారాయని,
ఆ ఫ్లోరైడ్ను తొలగించాలంటే ఎస్ఎల్బిసి ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఒక ప్రాజెక్టును కూడా దాన్ని ఎస్ఎల్బిసిని కంప్లీట్ తక్షణమే నిర్మించాలని కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఆ ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు కూడా పర్యటించేసి ఆ ఫ్లోరైడ్ యొక్క బాధితులు అనేవాళ్ళు ఏ విధంగా తమ యొక్క శారీరక వైకల్యానికి గురవుతున్నారో దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, ప్రభుత్వాన్ని నిలదీసే ఒక ప్రయత్నం చేసే సందర్భం కూడా మనకు కనిపిస్తుంది ఈ యొక్క తెలంగాణ విద్యావంతుల వేదిక. అదేవిధంగా తెలంగాణ చరిత్రను ప్రభావితం చేసే అంశాలను కూడా వెళ్లి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 1952 సెప్టెంబర్ 3-4 తేదీలో చనిపోయిన విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ సందర్భంగా సిటీ కాలేజీ వద్ద మరణకాండ జరిగినప్పుడు ఆ విద్యార్థుల యొక్క మరణానికి జ్ఞాపకార్థం కొవ్వొత్తుల ర్యాలీలు కూడా నిర్వహించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించినది. అదేవిధంగా స్త్రీ సమస్యలపైన పోరాటం చేసినది. 2005 సంవత్సరం మార్చి 6వ తారీఖున విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్త్రీ సమస్యలపైన ఒక పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించినది. హైదరాబాదులో ఉన్నటువంటి ఆర్టీసీ కళామండపంలో సమ్మక్క సారక్క ప్రాంగణాన్ని అని పేరు పెట్టేసి రాణి రుద్రమ హాల్లో ఎల్లమ్మ వేదిక పైన స్త్రీ సమస్యలపైన పోరాటం చేసినది. ఇలా స్త్రీ సమస్యలపైన పోరాటం చేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద అక్రమాల మీద తెలంగాణ విద్యావంతుల వేదిక ఎన్నెన్నో పోరాటాలు చేసిన ఒక సంస్థ కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. తెలంగాణ విద్యావంతుల వేదికని ఇప్పటికీ నిర్వహిస్తున్న వ్యక్తులు ఉంటే ప్రొఫెసర్ కోదండరాం. కాబట్టి గల్ఫ్ బాధితులు, చేనేత కార్మికుల సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యలు, కరెంటు మరణాలు, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు, సింగరేణి ప్రైవేటీకరణ, అలాగే ఉన్నటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలతో పాటు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల పక్షాన పోరాటాలు నిర్వహించిన సంస్థ ఏమిటంటే తెలంగాణ విద్యావంతుల వేదిక అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకు 96లో మరికొన్ని సంఘటనలు అనేవి కొనసాగినవి. మనం 96లో జరిగిన కొన్ని సంఘటనలు మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే 95లో ఎన్టీఆర్ గవర్నమెంట్ పోయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినది. ఇలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు 96 నాటికి కొన్ని పౌర సంఘాలు అత్యంత క్రియాశీలక పాత్ర పోసే సందర్భంలో తెలంగాణ వాదాన్ని అణిచివేసే ప్రయత్నం కూడా అసెంబ్లీ సాక్షి కూడా కొనసాగింది. అసెంబ్లీ సాక్షిగా కొనసాగినప్పుడు ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్ అంతకుముందు ఎన్టీఆర్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడైనా ఎన్టీఆర్ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ఆయన మధ్య వచ్చిన ఘర్షణ వాతావరణంలో ఎన్టీఆర్ ఎమ్మటే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశాడు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని నిలవరించే ఒక వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ మాట్లాడిన ప్రతిసారి తెలంగాణ అనే అంశాన్ని ప్రస్తావిస్తుంటే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు 96లో మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క స్పీకర్గా పనిచేయడం జరిగింది. అలా స్పీకర్గా ఉన్నటువంటి ఈ యొక్క శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రణయ్ భాస్కర్ని తెలంగాణ వాదాన్ని వద్దని అంటే ప్రతిసారి తెలంగాణ పదాన్ని ఉచ్చరించవద్దని చెప్పేసి యనమల రామకృష్ణుడు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేని సందర్భంగా నేను అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉండడము శుద్ధ దండుగా అని చెప్పేసి తన రాజీనామాకు సిద్ధపడిన వ్యక్తి అంటే ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ వరంగల్లో అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ యొక్క సోదరుడే ప్రణయ్ భాస్కర్. ఆయన 96 ఈ యొక్క 1996 యొక్క ఏరియా సందర్భంలో తెలంగాణ బిడ్డల్ని నక్సలైట్ల పేరుతోటి పోలీసులు అనేవాళ్ళు ఇబ్బందులకు గురిచేసి నిర్బంధాలకు గురి చేసిన సందర్భంలో దాన్ని తెలంగాణ బిడ్డల సమక్షాన పోలీస్ స్టేషన్లకు పోయి అమాయకులైన తెలంగాణ విద్యార్థులు ఇబ్బందులు పెట్టవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరి తరఫున పోరాటం చేసిన వ్యక్తులు అంటే ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్. కాబట్టి అసెంబ్లీలో యనమల రామకృష్ణ తెలంగాణ పదాన్ని ఉచ్చరించవద్దని చెప్పేసి అన్న సందర్భంగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి సిద్ధపడిన ఒక వ్యక్తి. అతను తన రాజీనామా లేఖను కూడా స్పీకర్ పంపించడం జరిగింది. అలాంటి సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి కొంతమంది మేధావులు మీలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండకపోతే ఇక తెలంగాణ వాదం గురించి నిలదీసే వాళ్ళు ఎవరు ఉండారు, కాబట్టి మీరు ఆవేశపడకుండా ఆ యొక్క రాజీనామా పత్రాన్ని వెనక తీసుకోమని చెప్పేసి ఆయనకి హితబోధ కూడా చేయడం జరిగింది. కాబట్టి మన హైదరాబాద్ గడ్డ మీద అసెంబ్లీ అనేది హైదరాబాద్లో ఉన్నది, మనకు సెక్రటేరియట్ అనేది హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన మనము తెలంగాణ పదాన్ని ఉచ్చరించడం వీల్లేదని చెప్పేసి 96లో అప్పుడు యనమల రామకృష్ణుడు ఈ విధంగా తెలంగాణ సమాజాన్ని నిరసించే ఒక ప్రయత్నం చేశాడు.
తెలంగాణ సమాజాన్ని అవమానించే ప్రయత్నం చేశాడు. నిండు సభలో తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ అదే నిండు అసెంబ్లీలో ఇవాళ తెలంగాణకు సంబంధించి 119 మంది ఎమ్మెల్యేలు ప్రతి అంశంలో, ప్రతి ఒక్క నోటి వెంట, ప్రతి సందర్భంలో ఇవాళ తెలంగాణ అనే పేరుతో ఇవాళ అసెంబ్లీ అనేది కొనసాగుతుంది. కాబట్టి కాలం అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, కాలం మారుతుంటుంది. మారిన సందర్భంలో తెలంగాణ వాదం అనేది నిలిచి గెలిచి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక సగర్వంగా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ అసెంబ్లీ నిర్వహించుకుంటున్నది ఇవాళ కేసీఆర్ యొక్క నాయకత్వంలో. మలిదేశ ఉద్యమానికి ఊపిరి పోసిన ఒక చిన్న సంఘటన దేవేగౌడ యొక్క ప్రకటన. మనకు వాళ్ళు 1996లో యునైటెడ్ గవర్నమెంట్ వచ్చినది. ఆ యునైటెడ్ గవర్నమెంట్కి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి హెచ్డి దేవేగౌడ. దక్షిణ భారతదేశంకి వెళ్ళి ప్రధానమంత్రి అయిన ఒక రెండో వ్యక్తి, కర్ణాటక ముఖ్యమంత్రిగా అంతకుముందు పనిచేసిన వ్యక్తి హెచ్డి దేవేగౌడ. ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని, చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, చిన్న రాష్ట్రాలని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని, ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఎర్రకోట సాక్షిగా 1996 ఆగస్టు 15వ తారీఖు నాడు ఎర్రకోట నుంచి ప్రసంగం చేస్తూ చిన్న రాష్ట్రాలకు యునైటెడ్ ఫ్రంట్ అనే గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేయడంతో తెలంగాణ వాదులు ఎంతో ఉత్సాహం అనేది నెలకొన్నది. కాబట్టి ప్రధానమంత్రి యొక్క ప్రకటన ఆసరాగా చేసుకొని తెలంగాణ వాదులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం అనేది జరిగింది. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన సంఘటన హెచ్డి దేవేగౌడ యొక్క ప్రకటన. అలాగే మరొక ముఖ్యమైన అంశం నిజామాబాదులో లాయర్ల సమావేశం. నిజామాబాదులో మొట్టమొదటిసారిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన హెచ్డి దేవేగౌడ యొక్క ప్రకటనను ఆసరాగా చేసుకొని నిజామాబాదులో లాయర్లు అనేవాళ్ళు అక్టోబర్ 27వ తారీఖు నాడు 1996 అక్టోబర్ 27వ తారీఖు నాడు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చలు కొనసాగినవి. ఈ సభ సందర్భంగా ఈ యొక్క లాయర్ల సమావేశం సందర్భంగా జయశంకర్ సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా లాయర్లు ప్రశ్నలు అడగడం, జయశంకర్ సార్ ఆన్సర్లు చెప్పడం, ఇంత అన్యాయం జరుగుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని చెప్పేసి లాయర్లు అనేవాళ్ళు నిలిచే ప్రయత్నం చేశారు. మరి ఈ సమావేశానికి లాయర్ల సమావేశానికి అధ్యక్షుడిగా వివరించే వ్యక్తి ఎవరంటే ఎస్ పోశెట్టి. ఇదే ఎస్ పోశెట్టి మనకు 69 ఉద్యమ కాలంలో రవీంద్రనాథ్ అన్నబత్తుల రవీంద్రనాథ్ దేశకు మద్దతుగా నిజామాబాద్లో ర్యాలీ నిర్వహించిన ఒక విద్యార్థి నాయకుడే 96 అక్టోబర్ 27వ తారీఖు నిర్వహించిన లాయర్ల సమావేశానికి అధ్యక్షుడిగా వివరించి ఆ యొక్క లాయర్ల సమావేశం నిర్వహించిన వ్యక్తి ఎవరంటే ఎస్ పోశెట్టి. కాబట్టి అబ్బడిలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఊతనిచ్చిన మరో సంఘటన నిజామాబాద్లో లాయర్ల సమావేశం. ఆ తర్వాత ప్రతి నవంబర్ నెలలో 1987లో తెలంగాణ ప్రజాసమితిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో. ఆ సందర్భంగా 96 నవంబర్ 1వ తారీఖు నాడు వరంగల్లో తెలంగాణ సదస్సు జరిగింది. ఈ తెలంగాణ సదస్సు సందర్భంగా నవంబర్ 1వ తారీఖు నాడు తెలంగాణ విద్రోహ దినంగా జరుపుకోవడం జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ వాదులు మహా అయితే 200 మంది వస్తారని చెప్పేసి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్దన్, జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు, సంతపూరి రాఘవరావు, సనావుల్లా తదితరులు హాజరు కావడం జరిగింది. దాదాపుగా 200 మంది వస్తారని కూడా దాదాపు 5,000 మంది తెలంగాణ వాదులు ఆ సమావేశానికి, ఆ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణ అంటే చివరి దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఒక సంఘటన వరంగల్లో జరిగినటువంటి తెలంగాణ వాదుల యొక్క సదస్సు. ఇది వరంగల్లోని మొగలయ్య హాల్లో నిర్వహించారు. తెలంగాణ గాంధీగా పిలువనంటే భూపతి కృష్ణ ఆధ్వర్యంలో సభ జరిగింది. 200 మంది వస్తున్న కూడా 5,000 మంది వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసంగాలు కొనసాగినవి. అర్ధరాత్రి 11 వరకు సమావేశం కొనసాగిన, సదస్సు కొనసాగిన తెలంగాణ వాదులు అందరూ ఓపికగా ఉండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ఆ యొక్క చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనాడు పత్రిక చిన్న సింగిల్ కాలం వార్త వచ్చినది. ఆ సింగిల్ కాలం వార్తను చదివినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెల్లార్లు మళ్ళీ నెక్స్ట్ డే నాడు ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ వాదాలు ఎలాంటి సమస్యలో సహించే పరిస్థితి లేదు,
అవసరమైతే తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం కానీ తెలంగాణ ఉద్యమాలకు ఆస్కారం లేదని ఆయన పెద్ద ఎత్తున ఆవేశపూరితంగా ఒక ప్రకటన జారీ చేస్తే అది మళ్ళీ తెల్లారి అదే ఈనాడు పత్రికలో ఒక 3C ఐటమ్, ఒక పెద్ద ఐటమ్గా రావడం జరిగింది. అంటే ఒక చిన్న వార్త వచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రసంగం, అంటే ఒక పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఒక పెద్ద వార్త అనేది వచ్చేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినది. ఆ సందర్భంగా తెలంగాణ వాదులు తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలంగాణ వాదులకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడము ఎంతవరకు సమంజసమని చెప్పేసి తెలంగాణ వాదులు అదే ఉత్సాహంతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందీసుకుపోయే ప్రయత్నం జరిగింది. ఈ యొక్క వరంగల్లో జరిగినటువంటి మొగలయ్య ఆలోచనకి సదస్సు సందర్భంగా. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక ముందు తీసుకుపోయిన ఒక సందర్భాలు కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. వరంగల్ యొక్క సదస్సు. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్. మల్లేపల్లి రాజ్యం, మల్లేపల్లి వల్ల ఉన్నటువంటి లక్ష్మయ్య యొక్క చిన్నాయన, అతను బొగ్గని కార్మికుడు. అక్కడ జరిగినటువంటి కొన్ని ఘర్షణల కారణంగా మల్లేపల్లి రాజ్యము చనిపోవడం, హత్యకు గురి కావడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము ప్రతి జనవరి నెల సంక్రాంతి పండుగ పర్వదినాన ఆయన ఒక జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా 1996 సంవత్సరంలో 1997 జనవరి 14వ తారీఖు నాడు నిర్వహించినటువంటి రాజ్యం యొక్క జ్ఞాపకార్థం నిర్వహించిన ఒక సదస్సులో ఒక చిన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సమస్యలపైన మాట్లాడుతూ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశం మీద ఆయన ప్రసంగ పాఠం కొనసాగినది. ఆ తర్వాత తెలంగాణలో ఏం జరుగుతున్న రూపంలో ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్ అనేది ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ వాదాన్ని జనం మధ్య తీసుకుపోయే ఒక ప్రయత్నం కూడా చేసింది. కాబట్టి అభ్యర్థి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మల్లేపల్లి లక్ష్మయ్య ఇక చిన్నాయన జ్ఞాపకార్థంగా మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో తెలంగాణ పుస్తకాలను ప్రచురించి, కరపత్రాలు ప్రచురించి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన ఒక చిన్న అంశం ఏమిటంటే మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆధ్వర్యంలో సదస్సు. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించారు. 1997 జనవరి 19వ తారీఖు నాడు వివి కాలేజీ పక్కనే ఉన్నటువంటి అశోక టాకీస్లో తెలంగాణ సంస్కృతి వివక్ష అన్న అంశంపైన సదస్సు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి వివక్ష అన్న అంశంపైన ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు గులాం రసూల్ ఖాన్ అనే జర్నలిస్ట్ యొక్క జ్ఞాపకార్థము ఈ సదస్సు నిర్వహించడం జరిగినది. గులాం రసూల్ ఖాన్ యొక్క జర్నలిస్ట్ జ్ఞాపకార్థ సదస్సును నిర్వహించడం జరిగింది. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థను యొక్క జర్నలిస్టులు ఏర్పాటు చేసుకున్నారు. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో వివి కాలేజీ పక్కనే ఉన్నటువంటి అశోక టాకీస్లో ఈ యొక్క ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ నిర్వహించారు. దీన్ని జర్నలిస్ట్ గులాం రసూల్ ఖాన్, ఆ జర్నలిస్ట్ గులాం రసూల్ ఖాన్ని ఒక నక్సలైట్ అనే ఒక ముద్ర వేసి గవర్నమెంట్ ఎదురుకాల్పుల్లో ఆయన్ని చంపివేయడం జరిగినది. ఒక నక్సలైట్గా భావించి ఆయన్ని చంపేయడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థము ఈ యొక్క సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రం పైన సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం, సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పేసి ఒక కరపత్రాన్ని ముద్రించేసి ఈ యొక్క సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గాథ ఇన్నయ్య రాసినటువంటి దగాపడ్డ తెలంగాణ, ఈ యొక్క ఫోరం ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యొక్క సదస్సులో గాథ ఇన్నయ్య రాసినటువంటి దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా అంతకుముందు మల్లేపల్లి రాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో జయశంకర్ యొక్క స్మారక ఉపన్యాసాన్ని తెలంగాణలో ఏం జరుగుతుందన్న ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని గాథ ఇన్నే రాసిన దగాపడ్డ తెలంగాణ 2 పుస్తకాలని ఈ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక సదస్సులో కాళోజీ నారాయణరావు యొక్క చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్నటువంటి గద్దర్ మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన ఒక తెలంగాణ ఒక ఉద్యమ కావ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే ఒక పాటని మొట్టమొదటిసారిగా గద్దరు ఈ యొక్క ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ ద్వారా మొట్టమొదటిసారిగా పాడి వినిపించడం జరిగింది.
ఆ తర్వాతలో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానం అనే ఒక పాట తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఒక ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ గురించి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది 97 జనవరి 19వ తారీఖు నాడు అశోక టాకీస్లో కొనసాగింది. కాబట్టి అశోక టాకీస్ నిర్వహించిన సదస్సులో ఈ యొక్క గులాం రసూల్ ఖాన్ యొక్క జ్ఞాపకాన్ని సభ నిర్వహించారు. గాథ ఇన్నే రాసినటువంటి దగాపడ్డ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసినటువంటి తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా గద్దరు అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానం అనే ఒక పాటను కూడా పాడడం జరిగింది. ఈ 3 అంశాలని అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరొక ముఖ్యమైన అంశము తెలంగాణ ఐక్య వేదిక. ఈ తెలంగాణ ఐక్య వేదిక అనేది ఒక 28 సంస్థలతో కలిపి ఏర్పడిన ఒక వ్యవస్థ. కాబట్టి తెలంగాణ ఐక్య వేదిక అనేది టీఆర్ఎస్ పార్టీ ఏర్పడకంటే ముందు 1997 నుంచి 2001 వరకు తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన ఒక ప్రముఖ పాత్ర పోషించిన ఒక వ్యవస్థ తెలంగాణ ఐక్య వేదిక. ఈ తెలంగాణ ఐక్య వేదిక 1997 అక్టోబర్ 16వ తారీఖు నాడు ఏర్పడింది. ఈ యొక్క తెలంగాణ ఐక్య వేదికలో 28 ఉద్యమ సంస్థలన్నీ కలిసి ఒక తెలంగాణ ఐక్య వేదిక మారాయి. దానికంటే ముందు ఆగస్టు 14, 15 తారీఖులలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు సందర్భంగా కొంతమంది మేధావులు ఆలోచన చేశారు. ఒక్కొక్కరుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం రావడం అనేది కష్టము, అందరు ఐక్యంగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది సులభమవుతుంది. కాబట్టి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆగస్టు 14, 15, 1997లో ఒక సదస్సులో తీర్మానం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తీర్మానం చేసి అక్టోబర్ 16వ తారీఖు నాడు తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ ఐక్య వేదికలో 28 ఉద్యమ సంస్థలన్నీ కలిపేసి దాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో ఆర్గనైజింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ అని చెప్పేసి 2 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్గనైజింగ్ కమిటీలో ప్రతి ఒక్క భాగస్వామ్య సంస్థని దాంట్లో సభ్యత్వం కలిగి ఉంటుంది. అలాగే స్టీరింగ్ కమిటీలో ముఖ్యమైన 10 మంది వ్యక్తులు, ఒక 11 మంది వ్యక్తులని స్టీరింగ్ కమిటీలో స్థానం అనేది కల్పించారు. కాబట్టి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగేది ఏమిటంటే ఇక్కడ స్టీరింగ్ కమిటీలో సభ్యులు ఎవరని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్గనైజింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ 2 కమిటీలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆర్గనైజింగ్ కమిటీలో 28 ఉద్యమ సంస్థలు అనేవి సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. స్టీరింగ్ కమిటీలో మాత్రము 11 మందికి సభ్యత్వం కల్పించారు. ఆ స్టీరింగ్ కమిటీలో సభ్యులు ఎవరని ఒకసారి చూస్తే మనము కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్, అలాగే ఇంగ్లీషు డిపార్ట్మెంట్ సంబంధించిన కేశవరావు జాదవ్, అలాగే వి ప్రకాష్, అలాగే రాపోలు ఆనంద భాస్కర్, అలాగే ఎస్ విజయ్ ప్రశాంత్, బి రాజవర్ధన్ రెడ్డి, సంతోష్ కుమారు, భూపతి కృష్ణమూర్తి, నాగార మంజయ్య, భూపతి కృష్ణమూర్తి, నాగార మంజయ్య, ఎల్ మురళీరావు మరియు బెల్లయ్య నాయక్. ఇక్కడ మీరు అభ్యర్థులు గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలిసినటువంటి వ్యక్తి, కేశవరావు జాదవ్ తెలిసినటువంటి వ్యక్తి, వి ప్రకాష్ తెలిసినటువంటి వ్యక్తి, రాపోలు ఆనంద భాస్కర్ తెలిసినటువంటి వ్యక్తి, అలాగే బెల్లయ్య నాయక్ తెలిసినటువంటి వ్యక్తి, నాగారం అంజయ్య తెలిసినటువంటి వ్యక్తి, భూపతి కృష్ణమూర్తి తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక 7-8 మెంబర్స్ మనకు తెలిసిన అభ్యర్థులే ఉన్నారు. అలాగే మరొక ముఖ్యమైన వ్యక్తులు ఎస్ విజయ్ ప్రశాంత్, బి రాజవర్ధన్ రెడ్డి, ఎస్ సంతోష్ కుమారు, ఎల్ మురళీరావు యొక్క 4 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ స్టీరింగ్ కమిటీలో ఉంటే 11 మంది పేర్లను గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక తెలంగాణ ఐక్య వేదికలో దాదాపుగా 28 ఉద్యమ సంస్థలన్నీ కలిపి దీనిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రగతి వేదిక, తెలంగాణ లాయర్ల ఫోరము, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పరిషత్తు, తెలంగాణ ముక్తి మోర్చా, తెలంగాణ పట్టభద్రుల సంఘము, తెలంగాణ రాష్ట్ర సాధన సమితి, తెలంగాణ ఫోరం కరీంనగరు, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ TLSO, అదేవిధంగా తెలంగాణ దళిత రచయితల సంఘము, తెలంగాణ యూత్ ఫోరము, అదేవిధంగా తెలంగాణ జన పరిషత్తు, ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ, తెలంగాణ విచార్ మంచు, తెలంగాణ బహుజన పోరాట సమితి, తెలంగాణ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఫోరము, తెలంగాణ లెక్చరర్ల ఫోరము, తెలంగాణ విద్యార్థి యువజన మహాసభ, తెలంగాణ దళిత సేవా సంఘము, సమతా వేదిక ఖమ్మం జిల్లా, గిరిజన విద్యార్థి యువజన సంఘము,
తెలంగాణ గ్రామీణ వికాస్ మంచు, తెలంగాణ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషను, హిందీ భాష ముక్తి మోర్చా ఫర్ సపరేట్ తెలంగాణ, తెలంగాణ టీచర్స్ ఫోరము, తెలంగాణ విశ్వ బ్రాహ్మణుల సంఘం, ఇలా 28 ఉద్యమ సంస్థలను కలిపేసి తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నడిచిన పత్రిక పేరు తెలంగాణ. తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నడిచిన పత్రిక పేరు తెలంగాణ ఒక పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఐక్య వేదిక ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినది, రాజకీయాలకు అతీతంగా పనిచేసినది, తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒక ఐక్యవేదిక పరిధిలో తీసుకొచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ప్రయత్నం చేశారు. కాబట్టి ఎలాంటి రాజకీయ పార్టీ నేపథ్యం లేని నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక చర్చా వేదిక తీసుకొచ్చి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ముందడుగు వేయించిన సంస్థ తెలంగాణ ఐక్యవేదిక గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ ఐక్యవేదిక 98-99 వరంగల్లో రైతు ఆత్మహత్యలపైన స్పందించినది. మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించింది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కరువు పైన స్పందించి రాయపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నది. మహబూబ్నగర్ జిల్లాలో రాయపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి ఇంటికి కూడా జొన్నలు, సజ్జలు, ఆహార పదార్థాలు పంపిణీ చేసి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని న్యాయం చేసి ఒక ప్రయత్నం చేసినది. దానితో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కలరా వ్యాధి అనేది సోకితే గవర్నమెంట్ అది కలరా కాదు అతిసార అని చెప్పే ప్రయత్నం చేసినది. కానీ దానికి విరుద్ధంగా తెలంగాణ ఐక్యవేదిక ఆ మహబూబ్నగర్ అతిసార వచ్చినటువంటి ప్రాంతాలలో మొత్తం కూడా పర్యటించి అతిసార కాదు కలరా వ్యాధి అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేసినది. బియ్యాల జనార్దన్ రావు యొక్క కృషి ఫలితంగా అమెరికాలోని ఒక మ్యాగజైన్లో కూడా, ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో కూడా దీని మీదుగా కొన్ని కథనాలు రావడం జరిగినది. ఈ కథనాలు వచ్చే సందర్భంగా గవర్నమెంట్ కూడా స్పందించి అక్కడ ప్రత్యేకం కొన్ని క్యాంపులు నిర్వహించి ఆ కలరా వ్యాధిని తగ్గించే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ విధంగా తెలంగాణ సమస్యలన్నీ కూడా వెలుగులో తీసుకొచ్చిన సంస్థ తెలంగాణ ఐక్య వేదిక. దీంట్లో స్టీరింగ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ 2 సభ్యులుగా ఉన్నది. ఈ 1997 అక్టోబర్ 16వ తారీఖు నాడు ఏర్పడడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ఐక్య వేదిక ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి తెలంగాణ ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారంటే కొండా లక్ష్మణ్ బాబూజీ గురువైనటువంటి జలదృశ్యంలో ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం జలదృశ్యంలో ఏర్పాటు చేయడం జరిగిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టీఆర్ఎస్ అనే ఒక పార్టీ కూడా ఆ జలదృశ్యంలో పుట్టిన అంశాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక గృహం పేరు కొండా లక్ష్మణ్ బాబూజీ గృహం అంటే జలదృశ్యము. అలాగే తెలంగాణ ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం టీఆర్ఎస్ పార్టీకి రెండింటి కూడా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసిన సంస్థ ఏమిటంటే ఈ యొక్క తెలంగాణ ఐక్య వేదిక. అలాగే తెలంగాణ ఐక్య వేదిక నవంబర్ 1ని ఒక విద్రోహ దినంగా జరుపుకొని దాదాపు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆ విద్రోహ దినం సందర్భంగా 7 కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించినది. హైదరాబాద్ మొత్తం జై తెలంగాణ నినాదాలతో నిండిపోయిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఐక్య వేదిక 97-2000 సంవత్సరాల మధ్య అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల సభలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ వాదాన్ని జనమది తీసుకో ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్ర సాధనకు మేధావుల శక్తి సరిపోదని జనాకర్షణ గల శక్తి గల నాయకుడు కావాలని చెప్పేసి ప్రయత్నం చేసినది. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పీజేఆర్ని, పి జనార్దన్ రెడ్డిని కూడా దీని నాయకత్వ బాధ్యత తీసుకోమని చెప్పేసి కూడా వాళ్ళు ఆయన కోరడం జరిగినది. కానీ ఆయన ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. అలాంటి సందర్భంలో 2001 సంవత్సరంలో ఈ యొక్క కేసీఆర్ని ఇటువైపు అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణలో కరెంటు కష్టాల మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది పెంచిన విద్యుత్ ఛార్జీల మూలంగా రైతు యొక్క ఉన్నగోచి ఊచిపోతుందని చెప్పేసి కేసీఆర్ ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసేసి తెలంగాణ గురించి మొట్టమొదటిసారి ఆయన ఆలోచించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ యొక్క తెలంగాణ ఐక్య వేదిక కేవలం తెలంగాణలో ఒక కరెంటు సమస్యే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మీలాంటి వ్యక్తి ముందుకొచ్చి పోరాటం చేస్తే ఐక్యవేదిక మీ పక్షాన మద్దతు తెలపడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ని రాజకీయాల వైపు మళ్లించి టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల ప్రధాన కారణం కూడా తెలంగాణ ఐక్యవేదిక అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2000 సంవత్సరంలో దాదాపుగా 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2000 సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు నాడు సోనియా గాంధీ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఈ తెలంగాణ ఐక్యవేదిక ప్రోద్బలం కారణంగా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 38 మంది చేత సంతకాలు చేయించి ఆ సంతకాలు చేసిన కాపీని కూడా సోనియా గాంధీకి అందజేసే విధంగా కృషి చేసిన ఒక సంస్థ ఏంటంటే తెలంగాణ ఐక్యవేదిక అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. గాదె ఇన్నయ్య, సిరికొండ మధుసూనాచారి, వి ప్రకాష్ మొదలగు వాళ్ళు కేసీఆర్ను ఒప్పించే ప్రయత్నం చేసి ఆయన తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా చేసిన ఒక సంస్థ ఏమిటంటే తెలంగాణ ఐక్యవేదిక. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కొన్ని ముఖ్యమైన సంస్థలు మనకు కనిపిస్తాయి. ఒక తెలంగాణ విద్యావేత్తల వేదిక, ఒక ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్ల ఫోరం లాంటి సంస్థలు కానీ, తెలంగాణ జనసభ కానీ, తెలంగాణ మహాసభ కానీ, ఇలాంటి కొన్ని సంస్థలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో ప్రయత్నం చేసినాయి. కాబట్టి తెలంగాణ ఐక్యవేదిక గురించి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ. ఇది 2006 సంవత్సరం ఏర్పాటైనది. తెలంగాణ హిస్టరీ సొసైటీ 2006 సంవత్సరంలో ప్రొఫెసర్ టి వివేక్ ఆధ్వర్యంలో కన్వీనర్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ. తెలంగాణ చరిత్రను తవ్విదీసి తెలంగాణ యొక్క చరిత్రను, మరుగున పడిన తెలంగాణ చరిత్రను వెల్లో తీసుకో విధంగా 2006 సంవత్సరం ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ. దీంట్లో వీక్షణ గోపాలు, సంగిశెట్టి శ్రీనివాసు, కె జితేంద్రబాబు, వెంకట రామారావు, దేవులపల్లి అజయ్, అదేవిధంగా గంటా చక్రపాణి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సోమన్న స్కైబాబా లాంటి వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ మరుగునబడిన తెలంగాణ చరిత్రను వెలుగు తీసుకొచ్చే సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ 2006లో టి వివేక్ ఆధ్వర్యంలో కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీని ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ అనే సంస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా సెప్టెంబర్ 17, 1948 భిన్న దృక్పథాలు. సెప్టెంబరు 17 అంటే అది విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా, మరి ఆ దినాన్ని ఎలా జరుపుకోవాలి అన్న విభిన్న దృక్పథాలు 1948 సెప్టెంబర్ 17 అని చెప్పేసి మరో పుస్తకాన్ని తీసుకొచ్చినది. అలాగే 1857 సిపాయిల తిరుగుబాటు తెలంగాణలో కూడా జరిగింది, అత్యంత గొప్ప పోరాటం జరిగింది అని చెప్పి 1857 సిపాయిల తిరుగుబాటు గురించి, హైదరాబాద్లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి మరో పుస్తక రూపంలో తీసుకొచ్చినది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు ఒక విద్రోహ చరిత్ర అని చెప్పేసి మరో పుస్తకాన్ని తీసుకొచ్చినది ఈ యొక్క తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆధ్వర్యంలో. ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రభావితం చేయడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ హిస్టరీ సొసైటీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ జన పరిషత్తు మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ జన పరిషత్తు. ఇది కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో ఏర్పడింది. అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడము ఏ ఒక్క వ్యక్తికో ఒక పార్టీతోనే సాధ్యం కాదు, ఎన్నో ఉద్యమ సంస్థలు కలిసి పనిచేస్తూనే వస్తాయని చెప్పేసి తెలంగాణ జన పరిషత్తుని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఏర్పాటు చేశారు. కాబట్టి అంటే పార్టీల ద్వారా అంతర్గత సమస్యలు బయలుదేరి పార్టీల అంతర్గత సమస్యలు వచ్చేసి ఆ పార్టీలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది, వ్యక్తులు అమ్ముడుపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వ్యక్తులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు అంటే కేశవరావు జాదవ్. కాబట్టి ఆయన ఆశయం మేరకు మేధావులు, విద్యార్థులు అందరూ కలిసేసి ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఈ యొక్క తెలంగాణ జన పరిషత్తు. కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో ఏర్పడిన అంశాన్ని అబ్బాయిలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ 2006లో పాషం యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పడింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ 2006లో పాషం యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పడింది. 2004 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీల కూటమి ఆ దిశగా విజయం సాధించలేకపోయాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అడుగులు వేసే కార్యక్రమంలో అవి కొన్ని తప్పటడుగులు వేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యొక్క ప్రధాన ఉద్దేశంతో వైఎస్ ప్రభుత్వం తెలంగాణ గురించి చేసి నష్టం జరుగుతున్న అంశాలపైన 610 జీవో పైన ఉద్యమాలు నిర్వహించిన ఒక సంస్థ ఏమిటంటే తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ. పాషం యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పడింది. దీంట్లో తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జన పరిషత్తు, తెలంగాణ జనసభ, తెలంగాణ రైతాంగ సమితి, తెలంగాణ ప్రజా కళా మండలి, కుల నిర్మాణ పోరాట సమితి, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషను, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరము, ఐటీ ఫోరం లాంటి కొన్ని సంస్థలన్నీ కూడా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో ఉన్నత సభ్యులుగా చేరి తెలంగాణ ఉద్యమాన్ని ముందీసుకోక ప్రయత్నం చేశాయి. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి.
అదేవిధంగా మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ సంఘర్షణ సమితి. మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ సంఘర్షణ సమితి. దీన్ని బెల్లయ్య నాయక్ ఏర్పాటు చేశాడు. దీన్ని తెలంగాణ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేసింది బెల్లయ్య నాయకు. తెలంగాణ భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి. భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలనే నినాదంతో 2006 సెప్టెంబర్ నెలలో బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్థ తెలంగాణ సంఘర్షణ సమితి. దీని యొక్క కార్యదర్శి యోగానందం గౌడ్. దీని ఆధ్వర్యంలో సదస్సులు సమావేశాలు నిర్వహించినది, కరపత్రాలు ముద్రించి ప్రచురించినది, ఎన్నెన్నో సభలు సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినది. అదేవిధంగా తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ గన్ పార్క్ వరకు దాదాపు 1000 కిలోమీటర్ల పాటు 1016 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేపట్టినది. 2007లో ఢిల్లీలో కూడా ధర్నా చేపట్టినది. పాదయాత్ర చేపట్టి సంతకాల సేకరణ దాదాపు 2 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ సంతకాలతో ఉన్నటువంటి ఒక వినతి పత్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ కూడా అందజేసినది తెలంగాణ సంఘర్షణ సమితి. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే బెల్లయ్య నాయక్ ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్. తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్ 2007 సంవత్సరంలో సింహాద్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతున్నది. అణగారిన వర్గాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలనే ఇది సాధ్యమైందని చెప్పేసి ప్రొఫెసర్ సింహాద్రి, అలాగే ప్రొఫెసరు తిరుమలి, డాక్టర్ ఎస్ మల్లేశము, డాక్టర్ బాంగ్యా బూఖ్యా, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసరు కె మురళీ మనోహరు, అలాగే వెంకటదాసు, డాక్టర్ రవీందరు, డాక్టర్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అందరూ కలిసి ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్. కాబట్టి అణగారిన వర్గాల ద్వారా తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ ప్రొఫెసర్ సింహాద్రి అయితే కో-కన్వీనర్ బాంగ్యా బూఖ్యా ఆధ్వర్యంలో తెలంగాణ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కొన్ని ఉద్యమాలు నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్. అంటే తెలంగాణ ఉద్యమం అనేది పొట్ట నింపుకోవడం కోసం వచ్చిన వాళ్ళతోని కాదు, పొట్ట కొట్టే వాళ్ళకు వ్యతిరేకం చేసే ఉద్యమం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగినది. ఆ ఉద్దేశంతో పొట్ట నింపుకోవడానికి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తులందరి చేత ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్. ఈ తెలంగాణ సెటిలర్ ఫ్రంట్స్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 2008 సంవత్సరంలో ఏర్పాటైంది. నిజాం కాలంలో ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికంటే ముందు సుందరయ్య కళాభవన్లో ఉన్నటువంటి బాగలింగంపల్లి సుందరయ్య కళాభవన్లో ప్రొఫెసరు కోదండరాము, అలాగే అరగోపాల్ లాంటివి వాళ్ళ యొక్క సహకారంతో ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ సంస్థ తెలంగాణ సెటిలర్ ఫ్రంట్. ఎవరు కూడా తెలంగాణ సెటిలర్స్ అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం కాదు, మేము పొట్ట చేత పట్టుకొని వచ్చేసి ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళం కాబట్టి మేము తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఏర్పడిన ఒక సంస్థ తెలంగాణ సెటిలర్ ఫండ్స్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఇది నిజాం కాలంలో ఒక పెద్ద బహిరంగ సభను కూడా నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమానికి మద్దతు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక కూడా ఏర్పాటు చేయబడింది. దీనికి అధ్యక్షులు రమేష్ రెడ్డి. 2008 నవంబర్ 26వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదికను ఏర్పాటు చేసింది రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన సంస్థ తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్. మనకు 2009 అక్టోబర్ 9వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోనే సిద్దిపేటలో ఒక బహిరంగ సభ నిర్వహించారు అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ ఎన్జిఓస్ యూనియను ఇది 1946లో నిజాం ప్రభుత్వం ఉన్న సందర్భంగా ఎన్జిఓస్ యూనియన్ అనేది నిజాం కాలంలో ములాంజీ యూనియన్ పేరుతోటి 1946లో ఏర్పడింది టీఎన్జిఓ సంఘం. దీన్ని 1964-65 సంవత్సరంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నటువంటి కేఆర్ ఆమోస్
దీన్ని టీఎన్జిఓగా, అంటే టీఎన్జిఓ కంటే ముందు హెచ్ఎన్జిఓ హైదరాబాదు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా కొనసాగినది. ఆ తర్వాత టీఎన్జిఓగా మారింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినది. అదేవిధంగా 1985లో 610 జీవోని విడుదల చేయాలని స్వామినాథన్ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాలు కూడా సమర్పించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 69 ఉద్యమంలో కేఆర్ ఆమోస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టీఎన్జిఓ అనేది అత్యంత ముఖ్యమైన సంస్థ. ఇది ములాంజీ సంఘం పేరుతో 1946లో ఏర్పడింది. 64-65లో టీఎన్జిఓగా మారిపోయింది. దానికంటే ముందు హెచ్ఎన్జిఓగా మారింది. అలాగే 2009 తర్వాత ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి 2009 అక్టోబర్ 21వ తారీఖు లక్షలాది మందితోటి ఉద్యమ గర్జన సిద్దిపేటలో నిర్వహిస్తే ఆ సభలో పాల్గొనే కేసీఆర్ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడిక నినాదం ఇచ్చేసి రంగదాంపల్లిలో యొక్క 14F తొలగించే వరకు ఆమన్ నిరాదీసేస్తని చెప్పేసి కూడా ఈ యొక్క ఉద్యోగుల యొక్క సభలోనే పిలుపునిచ్చిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఇది క్రియాశీలకమైన పాత్ర పోషించినది. 2002 నుంచి 2005 వరకు ఈ యొక్క టీఎన్జిఓ యొక్క నాయకుడు ఏ కృష్ణారెడ్డి, ఆ తర్వాత డి సుధాకరు, ఆ తర్వాత స్వామి గౌడు, దేవి ప్రసాదు, ప్రస్తుతం కె రవీందర్ రెడ్డి టీఎన్జిఓ నాయకుడిగా కొనసాగుతున్నాడు. స్వామి గౌడు టీఎన్జిఓ నాయకుడిగా పనిచేసి వల్ల శాసనమండలి చైర్మన్గా పనిచేసిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన వరకు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మరొక వ్యక్తి ఎవరంటే దేవి ప్రసాద్. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓ అనేది ప్రముఖ పాత్ర పోషించి ఉద్యమాల్లో ముందుకుపోవడంలో ప్రముఖ పాత్ర అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ ఉద్యోగుల సంఘం. తెలంగాణ ఉద్యోగుల సంఘం 2001 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇలా టీఎస్పీఎస్ సభ్యుడిగా ఉన్నటువంటి విఠల ఆధ్వర్యంలో ఏర్పాటైంది తెలంగాణ ఉద్యోగుల సంఘం. కాబట్టి తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని గెస్టెడ్ ఉద్యోగుల సంఘంగా పిలుస్తాము. కాబట్టి తెలంగాణ ఉద్యోగ సంఘం 2001 జూలై 25వ తారీఖున ఆవిర్భవించినది. దీనికి అధ్యక్షుడు సి విఠలు. ఇది 610 జీవో అమలు కోసం ఎంతో ఫైట్ చేయడం జరిగింది. అలాగే గిరిగ్లాని కమిషన్ యొక్క నివేదికకి ఎంతో సమాచారాన్ని అందించినది. అదేవిధంగా ఈ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోనే 2004 సంవత్సరం నుంచి డైరీని ఆవిష్కరిస్తున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా అత్యంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డైరీని ఆవిష్కరించే ఒక కార్యక్రమం ఏంటంటే ఉద్యోగుల సంఘం యొక్క డైరీ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది ఇచ్చిన నినాదం, ఉద్యోగుల సంఘం ఇచ్చిన నినాదం ఏంటంటే క్విట్ తెలంగాణ. క్విట్ తెలంగాణ యొక్క నినాదం ఇచ్చింది ఉద్యోగుల సంఘం. కాబట్టి క్విట్ తెలంగాణ యొక్క నినాదాలు ఇచ్చిన 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. 69 ఉద్యమంలో క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చిన వ్యక్తులు అంటే శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు. అదేవిధంగా 2009 తర్వాత క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ ఉద్యోగుల ఫోరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి తెలంగాణ ఉద్యోగుల సంఘము, టీఎన్జిఓ సంఘము, ఈ 2 సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా జర్నలిస్టుల ఫోరం 2004 మే 31వ తారీఖున మొన్నటి వరకు నమస్తే తెలంగాణ ఎడిటర్గా పనిచేసినటువంటి, అదేవిధంగా ఇలా ప్రెస్ అకాడమీ చైర్గా పనిచేసినటువంటి అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. ఇది 2004 మే 31వ తారీఖున ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అనే వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. 69 ఉద్యమంలో కూడా జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నో సంఘాలు సభలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని పత్రికల్లో వ్యాసాల రూపంలో రాశారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ని కూడా జర్నలిస్టులు అనే వాళ్ళు కవర్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకుపోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన సంస్థ ఏమిటంటే తెలంగాణ జర్నలిస్టుల ఫోరము అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డది. వాళ్ళ అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ టీచర్స్ ఫోరం 2006 సంవత్సరంలో శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. టీటీఎఫ్ తెలంగాణ టీచర్స్ ఫోరం ఇది 2006 సంవత్సరంలో శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పడింది. కాబట్టి సెయింట్ పీటర్స్ హై స్కూల్లో ప్రత్యేక మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. కన్వీనర్ జి శ్రీధరు అక్రమ డిప్యుటేషన్లు, 610 జీవో, ముల్కీ రూల్స్ల యొక్క పునరుద్ధరణ కోసము ఉద్యమాలు చేపట్టిన సంస్థ తెలంగాణ టీచర్స్ ఫోరం, తెలంగాణ టీచర్ టీటీఎఫ్ అనే సంస్థ. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ ఐటీ ఫోరము 2006 సంవత్సరంలో ఏర్పాటైంది. కాబట్టి హైదరాబాదులో ఎన్నో ఐటీ సంస్థలను ఏర్పాటు చేయబడ్డవి.
కానీ తెలంగాణ వాదులకు ఎవరు కూడా ఉద్యోగాలు లభించిన ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక తెలంగాణ ఐటీ ఫోరాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ ఐటీ ఫోరం అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దానికి ఉద్యమంగా ఎవరు నాయకుడు అనే అంశాన్ని ఎవరు కన్నేరుగా పెద్దగా ఏం లేరు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఐటీ ఫోరం తరఫున కూడా ఉద్యమాలు చేసిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ లెక్చరర్ల ఫోరము TLF, తెలంగాణ లెక్చరర్ల ఫోరం TLF 2007 జూలై 8వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడ్డది. ఇంటర్, డిగ్రీ, PG లెక్చర్లతో ఏర్పడిన ఒక ఫోరం ఇది. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు మురళీ మనోహరు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖరు, ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి. వాళ్ళ ప్రస్తుతం దీనికి అధ్యక్షుడు కత్తి వెంకటస్వామిగా, తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి కొనసాగుతున్నాడు. ఇది కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా తాండూరులో ఒక ప్రత్యేకమైన ఒక సదస్సును కూడా నిర్వహించి ఒక సభ నిర్వహించి దిగ్విజయంగా కొనసాగించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ ప్రైవేటు రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెప్సా అనేది కూడా ఏర్పాటు చేయబడింది. ఈ తెప్సా అనేది 2008వ సంవత్సరంలో తెలంగాణ ప్రైవేటు రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెప్సా అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2008 జూన్ 15వ తారీఖు నాడు ఒక సభను ఏర్పాటు చేసి తెలంగాణ యొక్క గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలలో 80% స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ పెట్టిన ఒక సంస్థ ఏమిటంటే తెలంగాణ ప్రైవేటు రంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నాన్ని చేయండి. మరొక కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న సంస్థలు ఒకసారి చూస్తే తెలంగాణ సాంస్కృతిక సంఘాలు. తెలంగాణ ఉద్యమం నిర్మించడంలో కవులు, కళాకారులు అనేవాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సంఘాలు అనేవి ఈ యొక్క కవులు, కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అలాంటి వాళ్ళలో దాసరి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, సుద్దాల హనుమంతు, గద్దరు, గూడ అంజయ్య, దేశపతి శ్రీనివాసు, అందశ్రీ, గోరేటి వెంకన్న, రసమయ్య బాలకిషను, విమలక్క, నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. ఉద్యమ ఆవిర్భావానికి తమ యొక్క ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాంటిలో కొన్ని సంఘాలు ఏర్పాటైనవి. అలాంటి సంఘాలలో ఒక ముఖ్యమైన సంస్థ తెలంగాణ సాంస్కృతిక వేదిక. తెలంగాణ సాంస్కృతిక వేదిక ఇది 1998లో ఏర్పాటు కావడం జరిగింది. 98 నవంబర్ 1వ తారీఖున తెలంగాణ సాహిత్య సాంస్కృతిక వేత్తలు అనేవాళ్ళు ఒక నవంబర్ 1 తను బ్లాక్ డేగా భావిస్తూ దీన్ని బషీర్బాగ్ క్లబ్లో ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్రబాబు, నందిని సిద్ధారెడ్డి, కాసుల ప్రతాప్ రెడ్డి, ఇలా ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్నటువంటి కె శ్రీనివాసు అందరు కలిసి దీన్ని ఏర్పాటు చేసే సంస్థ తెలంగాణ సాంస్కృతిక వేదిక. 98లో ఏర్పాటైంది. నవంబర్ 1వ తారీఖు నాడు విద్రోహ దినం సందర్భంగా జరుపుకుంటూ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ సాంస్కృతిక వేదిక అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రచయితల వేదిక 2001 సంవత్సరంలో సిద్దిపేట కేంద్రంగా నందిని సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ రచయితల వేదిక. సాహిత్య అస్తిత్వాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన 2001 అక్టోబర్ 14వ తారీఖు నాడు సిద్దిపేటలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి, కార్యదర్శి వేణు సంకోజు, ప్రస్తుతం అధ్యక్షులు దీని యొక్క జూకంటి జగన్నాథం పనిచేస్తున్నారు. ప్రస్తుతం దీని యొక్క ప్రధాన కార్యదర్శి జూలీ గౌరీ శంకర్. నందిని సిద్ధారెడ్డి నాగేటి సాళ్లలో నా తెలంగాణ అనుక గేయాన్ని రచయించినందుకు ఆయనకు నంది అవార్డు రావడం జరిగింది. అలాగే తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో సోయి అనేక పత్రిక నడిపిన వ్యక్తులు అంటే నందిని సిద్ధారెడ్డి నడపడం జరిగింది. కాబట్టి తెలంగాణ రచయితల వేదిక ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందంటే నందిని సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ యొక్క తెలంగాణ రచయితల ఆధ్వర్యంలో 2005 సంవత్సరంలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నది. ఆ 2005 సంవత్సరం నుంచి 10 సంవత్సరం కూడా హోలీ ఉత్సవాలని తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో 10 సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీలో వివిధ సందర్భాలలో కూడా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహిస్తూ కరపత్రాలు ముద్దిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోయే ఒక ప్రయత్నం చేసిన ఒక సంస్థ కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ ధూమ్ధామ్ 2003 సంవత్సరంలో రసమయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో కామారెడ్డిలో మొట్టమొదటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ధూమ్ధామ్ అనే అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ధూమ్ధామ్
తెలంగాణ సాంస్కృతిక రూపాలని ప్రజెంట్ చేస్తూ తెలంగాణకు జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలని బయటికి వెల్లో తీసుకొస్తూ తెలంగాణ సంస్కృతిని పరిరక్షించే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం సంస్థ తెలంగాణ ధూమ్ధాము. తెలంగాణ కళారూపాలైనటువంటి ఈ యొక్క బతుకమ్మలు కానీ, ఎల్లమ్మ ఒక పండుగ కానీ, బోనాలు కానీ, తెలంగాణ ప్రతి రూపాన్ని కూడా ప్రదర్శిస్తూ తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించారు. ఆటపాటలు, నృత్యాలు, బోనాలు, బతుకమ్మలు, పీర్ల ఉత్సవాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేసి తెలంగాణ సంస్కృతి ఆధిపత్యాన్ని సంస్కృతిని పరిరక్షించే నేపథ్యంలో ఏర్పాటు చేయబడే సంస్థ తెలంగాణ ధూమ్ధాం. ది రసమయ్య బాలకృష్ణ ప్రస్తుతము అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ ధూమ్ధాంని 2003 సంవత్సరంలో కామారెడ్డిలో నిర్వహించారు. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహించే సందర్భాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య 2007 సంవత్సరంలో గూడ అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో గూడ అంజయ్య మరణించిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, ఈ దొర ఏందిరో దొర పీకుడేందురు అని చెప్పేసి ఎన్నో అద్భుతమైన గేయాలు అందించేటువంటి గూడ అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య. కాబట్టి దీనికి గౌరవ అధ్యక్షులు గద్దరుగా ఉండడం జరిగింది. దీనికి గౌరవ సలహాదారులు బిఎస్ రాములు, పాషం యాదగిరి. కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య గూడ అంజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ సింగిడి రచయితల సంఘం 2008 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడ్డది. దీనికి ప్రధాన ఉద్దేశము కవి సమ్మేళనాలు, సదస్సుల ద్వారా తెలంగాణ సాహిత్యాన్ని వెల్లో తీసుకోవడం అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు కూడా పనిచేసినవి. అలా విద్యార్థి సంఘాలుగా పనిచేసినవి తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ 1998 అక్టోబర్ 14వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్. అదేవిధంగా 2006 ఆగస్టు 8వ తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాల్లో ఒక తెలంగాణ ఐక్యవేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మనకు 32 విద్యార్థి సంఘాలన్నీ కలిసి 2008 సంవత్సరము ఫిబ్రవరి 2వ తారీఖు నాడు తెలంగాణ ఐక్యవేదికను ప్రారంభించారు. దీని ఒక నాయకుడు వీరగాని చైతన్య గౌడ్తో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా పి శంకర్ ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ రీసెర్చ్ స్కాలర్ అసోసియేషను 1806 సంవత్సరంలో మనకు ఈ యొక్క మహంకాళి బోనాలు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక మహంకాళి బోనాలు ఉత్సవాల యొక్క సంబరాలని 2006 సంవత్సరానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఒక సికింద్రాబాద్ యొక్క బోనాల యొక్క ప్రాశస్త్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఒక 32 యొక్క రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. అలాగే 32 సంఘాల ఆధ్వర్యంలో ఐక్యవేదికలు కూడా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా చర్చ అనే ఒక పత్రిక నడిపిన వ్యక్తులు అంటే పిట్టెల రవీంద్ర నడపడం జరిగినది. అదేవిధంగా తెలంగాణ టైమ్స్ అనే ఒక పత్రికని 2006 సంవత్సరం జనవరి నుంచి నడుపుతున్నారు. దీనికి ఒక వర్కింగ్ ఎడిటరు తెలంగాణ టైమ్స్ యొక్క వర్కింగ్ ఎడిటరు నాగోబా. దీని యొక్క గౌరవ ఎడిటరు మల్లేపల్లి లక్ష్మయ్య అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు దీని ఆధ్వర్యంలో తెలంగాణ టైమ్స్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంచికలు కూడా తీసుకొస్తున్నారు. 2006 సంవత్సరంలో మహిళల మీద ఒక సమస్యలపైన ఒక ప్రత్యేక సంచికను, 69 ఉద్యమ సంచికను కూడా తీసుకొచ్చారు 2007 సంవత్సరంలో. అలాగే పాలమూరు ఒక ప్రత్యేక సంచికను కూడా తీసుకొచ్చారు. తర్వాత కాలంలో ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో తెలంగాణ టైమ్స్ అనే ఒక పత్రిక కూడా ముందున్నది. అదేవిధంగా తెలంగాణ గప్చుప్. తెలంగాణ గప్చుప్ అనేది ఒక ఇంటర్నెట్ ఒక ఫోల్డరు, ఒక సంక్షిప్త సమాచారాన్ని తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని వివరించడానికి సంక్షిప్త సమాచార రూపంలో వివరించడానికి ప్రయత్నం చేసిన ఒక చిన్న సంస్థ తెలంగాణ గప్చుప్. దీన్ని ఏర్పాటు చేశారు 2007 సంవత్సరంలో. తిరుపతి రావు దీన్ని ప్రారంభించడం జరిగింది. టీ స్టేట్ అనే పేరుతోటి దీంట్లో ఒక సభ్యత్వాన్ని కలిగి ఉంటే మనకి ఎప్పటికి కూడా సమాచార రూపం అనేది అందుతున్నది. కాబట్టి ఈ విధంగా వివిధ రూపాలలో తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోయే కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సహచార అనే ఒక పుస్తక సెంటర్ కూడా తెలంగాణ ఉద్యమ పుస్తకాలను విరివిగా ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ ఏంటంటే సహచార అనే ఒక పుస్తక సెంటరు. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన 3 అంశాలు ఉన్నవి. అవి నెక్స్ట్ క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే భువనగిరి సభ, సూర్యాపేట సభ, వరంగల్ డిక్లరేషన్ అవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ 3 అంశాల సందర్భంగా, ఈ 3 సదస్సుల సందర్భంగా జనం మధ్యకు ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నమే ఈ యొక్క 3 సదస్సులు. కాబట్టి ఆ 3 సదస్సుల యొక్క సందర్భంగా
అన్ని అంశాలు సమగ్రంగా మరో క్లాసులో చూసే ముందు తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం అనేది 2000 సంవత్సరంలో ఏర్పాటైనది. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరము చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. 2000 ఆగస్టు 11వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోనియా గాంధీ వచ్చిన సందర్భంగా ఒక 38 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినట్టు ఒక సంతకాల కాపీని కూడా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ కలిసి తెలంగాణ ఉద్యమాన్ని వివరించే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరాన్ని ఏర్పాటు చేసింది చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2005 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర గవర్నమెంట్లో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇవ్వగానే ఆ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరాన్ని పక్కన ఎత్తేసి చిన్నారెడ్డి మంత్రి పదవిని కూడా తెచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థుల అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక తెలంగాణ ఫోరము, తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరము, ఎన్నో ఉద్యమ సంస్థ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించినవి. ఈ యొక్క భువనగిరి సభ, సూర్యాపేట సభ, వరంగల్ డిక్లేర్ గురించి మరో క్లాసులో చూసే ప్రయత్నం చేద్దాము. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఈ యొక్క పౌర సంఘాల మీద ప్రత్యేకమైన దృష్టి సాధిస్తే తప్ప ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం అనేది అవకాశం ఉండదు. ఒక లిస్టు రూపంలో తయారు చేసుకోవాలి. ఉద్యమ సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఇలా 4 అంశాల వరకు పట్టిక రూపంలో తయారు చేసుకుంటే మన ఎగ్జామ్లో కంపల్సరీగా 7-8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థుల యొక్క పౌర సంఘాల యొక్క నేపథ్యంలో చదివే ప్రయత్నం చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అంశంగా మనకు 91 నుంచి 2014 మధ్య ఉన్న పౌర సంఘాలతో పాటు మనకు 83 నుంచి పనిచేసిన పౌర సంఘాలు మొత్తం కూడా మనకు ఈ యొక్క 2వ విభాగంలో 3వ విభాగంలో వస్తాయి. కాబట్టి అభ్యర్థుల అంశాన్ని పరిశీలించే ఒక ప్రయత్నం అనేది చేయాలి.